రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు 8 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమం ముగిసే నాటికి 1,24,85,383 అర్జీలు వచ్చాయి. స్వీకరించిన దరఖాస్తుల డేటా ఎంట్రీ 17వ తేదీ నాటికి పూర్తి కానుంది. అనంతరం ఆయా పథకాలకు అర్హుల ఎంపిక మొదలవుతుంది. 6 గ్యారెంటీల్లోని మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, చేయూత పథకాలకు గ్రామ, వార్డు, డివిజన్ సభల్లో దరఖాస్తులు స్వీకరించారు. శనివారం ఆఖరి రోజు కావడంతో భారీ సంఖ్యలో ప్రజలు కేంద్రాలకు వచ్చారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోని 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కొలువుదీరిన 2వ రోజే హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు ఆరోగ్యశ్రీ పథకం బీమా మొత్తాన్ని 10 లక్షలకు పెంచింది. మిగిలిన హామీలకు డిసెంబర్ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం భారీ ఎత్తున అర్జీలు వచ్చాయి. తెల్ల కాగితాలపై రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా మొత్తం 4 కోట్లు అప్రాక్సిమేట్లీ, అంటే 1 కోటి కుటుంబాలు. సో కుటుంబానికి ఒక అప్లికేషన్ ఇచ్చినా కూడా 1 కోటి అప్లికేషన్లే అవుతాయి. కానీ ఇక్కడ ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి? 1,24,85,383 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వము యొక్క పథకాలను తీసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట. మరి ఇంతమందికి ప్రభుత్వం ఎట్టిస్తుందో చూద్దాం, ఇవ్వాలని ఆశిద్దాం. కానీ అందరు బీదలే ఈ లెక్కన.